ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన హెడ్ షెఫ్ ఆయిల్ గురించి చిన్న కంప్లైంట్ చేశారు. కొంచెం ప్యూరిటీ తక్కువ ఉంది అని. అందుకే అడుగుతున్నాను. అల్లుడు, అయిపోయింది. మావయ్య ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఎంట్రీ ఇచ్చాడేంటి? ఇలా దొరికిపోయావేంట్రా? ఇప్పుడేం చేద్దాం రా? లేరా పైకి, లేరా పైకి. మావయ్య నువ్వు ఆగలుడు. ఎరా, ఎంత ధైర్యం ఉంటే CEO సీట్లో కూకుంటావు? పైగా నా అల్లుడిని పక్కనెట్టుకుని నువ్వే ఓనర్ అన్నట్టుగా సీట్లో కూకుంటావా? అరే, ఒక్క నిమిషం నువ్వు ఈ ఆఫీసులో ఉండటానికి ఇల్లేదు. పోరా బయటికి, పోరా. కథలు పెట్టరా నువ్వు? మావయ్య పో బయటికి. ఇగో అమ్మాయి, మీరు పాలు బయటికి వెళ్ళండి. అలాగే సార్. ఏట్రా ఇది ఆఫీస్ అనుకున్నావా, మీ ఇల్లు అనుకున్నావా? ఆ సీట్లో ఆడు కదా కూకోవాలి, నువ్వు కూకున్నావేటి? మావయ్య, పొద్దున్న వాడు జాగింగ్కి వెళ్ళినప్పుడు కాలు బెనికిందంట. నిలబడలేకపోతుంటే నేనే కూర్చోమన్నాను. ఇగో అల్లుడు, అంతగా కూకోవాల్సి వస్తే ఈ కుర్చీలోనో ఆ కుర్చీలోనో కూకోవాలి కానీ డైరెక్ట్గా నీ కుర్చీలో కూకోవటం ఏంటి? ఇది కరెక్ట్గా లేదు. రే సూరిబాబా, త్వరగా రారా ఎదవా. సార్ 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 ఇగో మన స్టాఫ్ అందరినీ హాల్లోకి రమ్మను. హాల్లోనే ఉన్నారు సార్. అయితే మనమే ఆడికెళ్దాం, పదా. వామ్మో, స్టాఫ్ మొత్తాన్ని పిలిచి నేనే పురుషోత్తంలోని ఈ కంపెనీకి CEO అని చెప్పాడు కదా. అదే జరిగితే జరిగిన ఫ్రాడ్ని కనిపెట్టడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా పోతుంది. పదరా. మీ అందరికీ మన కంపెనీ CEO ఎవరో తెలుసు కదా? తెలుసు సార్, ఉత్తమ్ సారే కదా మా CEO. పొరపాటుని ఈడ్ని CEO అనుకుంటారేమోనని. ఆయన CEO అని ఎందుకు అనుకుంటాను సార్? ఆయన CEO PA కదా. కరెక్టే. నువ్వు వచ్చేబెట్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.